ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 12వ పిఆర్సి చైర్మన్ మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో సంచలన ప్రకటన అయితే ఇవాళ రావడం జరిగింది. సో మరి 12వ పిఆర్సి గురించిన తాజా సమాచారం ఈ వీడియోలో ఉంది. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎవరు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి దయచేసి ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పిఆర్సి చైర్మన్ సంచలన ప్రకటన, నన్ను రిలీఫ్ చేయండి అని అయితే అంటున్నారు. సో అమరావతి ప్రస్తుతం రాష్ట్రంలో 12వ పిఆర్సి కమిషనర్గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ తనను బాధ్యతల నుంచి రిలీఫ్ చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్కు లేఖ రాశారు. ఆయన 12వ పిఆర్సి కమిషనర్గా రిటైర్ అధికారి మన్మోహన్ సింగ్ను నియమిస్తూ వైసీపీ ప్రభుత్వం 2023 జూలై 12వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి 2023 జూలై 1 నుంచి ఉద్యోగులకు 12వ పిఆర్సి ప్రయోజనాలు వర్తింపజేయాలి. కానీ ఉద్యోగులను తీవ్రంగా నిర్లక్ష్యం చేసిన జగన్ సర్కార్ వారికి పిఆర్సి ఏర్పాటులోనూ 5 ఏళ్ల జాప్యం చేసింది. కమిషనర్ నియామకం జరిగి దాదాపు ఏడాది కావస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ 12వ పిఆర్సి కసరత్తు ప్రారంభం కాలేదు అని మన్మోహన్ సింగ్ సిఎస్కు లేఖలో అయితే పేర్కొన్నారట. సో తనకు ఉద్యోగులను కేటాయించకపోవడమే ఇందుకు కారణమని ఆయన వెల్లడించారు. ఫ్రెండ్స్, రిటైర్డ్ అధికారి గారు. సో ఇది చాలా బాధాకరమైన న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సంవత్సరం అయితే గడువు అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా జస్ట్ ఒక 10 రోజులు ఉండొచ్చు, మేబీ 1 ఇయర్, ఆల్రెడీ 1 ఇయర్ అయితే అయిపోయింది. కానీ ఇంకా ఉద్యోగులను కేటాయించలేదని, ఒక అడుగు కూడా ముందుకు పడలేదు అంటే చాలా సాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఇందుకు కారణం అయితే ఉద్యోగులను కేటాయించకపోవడం అయితే ఆయన వెల్లడించారు. తన వ్యక్తిగత కారణాల వల్ల కమిషనర్ బాధ్యతలను కొనసాగించలేకపోతున్నా అని తక్షణమే రిలీఫ్ చేయాలని మన్మోహన్ సింగ్ గారు కోరారు. ఇది సాడ్ న్యూస్. సో పిఆర్సీ గురించి ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరపబోయే వేళ ఈ విధంగా పిఆర్సీ చైర్మన్ గారు ప్రకటన చేయడం చర్చనీయాంశంగా అయితే మారింది ఇప్పుడు రాష్ట్రంలో. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉంది 12వ పిఆర్సీ సంబంధించి. మరి ఏం చేస్తారు, కొత్తగా ఎవరైనా నియమిస్తారా లేదంటే ఎట్లా ఏమనేది సో తదుపరి తెలియాల్సి ఉంది. ఫ్రెండ్స్, ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే అందరికంటే ముందుగా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతున్నారని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.